మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ వార్షికోత్సవ లక్కీ డ్రా ఆఫర్. గెలుచుకోండి 1 కేజీ సిల్వర్ వస్తువులు. ఇక 5వది సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదం, ఈ 9 పాదాలు కలిసి సింహరాశి. వీరికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సింహరాశి వారికి గురుగ్రహం ఉగాది నుండి మే 13 వరకు వృషభ రాశిలో ఉంటాడు. ఆ తదుపరి మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళీ అక్టోబర్ 18 నుండి కర్కాటక రాశిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ వెనక్కి ప్రయాణించి డిసెంబర్ 5 నుండి 11వ స్థానం లాభస్థానమైన మిథున రాశిలోకి మళ్ళీ తిరిగి వస్తాడు. శనిగ్రహం మార్చి 29 నుండి సంవత్సరం మొత్తం కూడా అష్టమ స్థానంలో ఉంటాడు. కాబట్టే సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అష్టమ శని ఉంది. 8వ స్థానంలో శనిగ్రహం. రాహుగ్రహం మే 18 నుండి ఉగాది నుండి మే 18 వరకు మీనరాశిలో ఉంటాడు. తదుపరి 7వ స్థానం సప్తమ స్థానమైన కుంభరాశిలోకి వస్తాడు. కేతుగ్రహం ఉగాది నుండి మే 18 వరకు కన్యారాశిలో ఉండి తదుపరి 1వ స్థానం అంటే జన్మస్థానం అయిన సింహరాశిలోకి వస్తాడు కేతుగ్రహం. ఈ సింహరాశి వారికి యోగదాయకం, లాభదాయకంగా ఉంటుంది సంవత్సరం. తలచిన పనులన్నీ నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలు కూడా ధనాదాయం బాగా ఉంటుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వాహనాలు కొంటారు. స్థిరాశిని వృద్ధి చేస్తారు. దైవ సంబంధమైన కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేస్తారు సింహరాశి వాళ్ళు. కానీ వీళ్ళకొక్కటి ఉంటుందండి, ఒంట్లో నరాల తిమ్మిరి, చర్మ వ్యాధులు, దురదలు. ఇది చర్మానికి సంబంధించినటువంటిది. దీనికి ఒక పరిష్కారం ఉందండి. లలితా సహస్రనామంలో త్వక్తాయై నమః అని ఒకటి ఉంటుంది. అది తర్వాత నామాన్ని ఒకసారి చదువుకొని దాన్ని జపిస్తే ఈ చర్మ సంబంధించిన బాధలు తగ్గుతాయి. సింహరాశి విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి ఉంటుంది బాగా, కానీ ఆటంకాలు ఏర్పడతాయి. చదివింది అర్థం కాదు. 2వ ఛాన్స్లో మాత్రమే అనుకున్న దానికి దగ్గరగా చేరగలుగుతారు మార్కులు విద్యార్థులు సింహరాశి వాళ్ళు. ఉద్యోగస్తులకు పై అధికారుల వల్ల ఒత్తిడి బాగా ఉండి ఇష్టం లేని ప్రదేశాలకు బలవంతపు ట్రాన్స్ఫర్లు చేయించుకునే పరిస్థితి వస్తుంది వాళ్ళకి. వ్యవసాయదారులకు మొదటి పంట కంటే 2వ పంట లాభిస్తుంది. ఈ సింహరాశి స్త్రీలకు అన్ని రకాలుగా కూడా అన్ని రంగాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాలి సింహరాశి స్త్రీలు. మఖా నక్షత్రం, ఇందులో ప్రత్యేకంగా మఖా నక్షత్రం వారికి జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 2026 ఫిబ్రవరి, మార్చి అన్ని నెలలు బాగుంటాయి. వీరు జాతి వైఢూర్యం అంటే పిల్లికను రాయి ఎడమ చేతి చిటికన వేలుకు ధరించాలి ఉంగరంలో. పుబ్బా నక్షత్రం వారికి మాత్రం ఏప్రిల్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్తో పాటు 2026 ఫిబ్రవరి, మార్చి నెలలు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. వీరు మాత్రం జాతి వజ్రాన్ని కుడి చేతి చూపుడు వ్రేలికి బంగారుపు ఉంగరంలో ధరించాలి. ఉత్తర 1వ పాదం వారికి ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, 2026 జనవరి నెలలు బాగుంటాయి. వీరు జాతి కెంపు రత్నాన్ని కుడి చేతి ఉంగరపు వ్రేలుకు ధరించాలి. ఈ సింహరాశి మొత్తం మీద అందరూ కూడా ఇందులో ఉన్న 9 పాదాల వాళ్ళు కూడా శనికి, కేతువుకి జపం చేయించి దానాలు ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి వార్ల యొక్క ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే ప్రభావం తగ్గుతుంది. వీళ్లకు వ్యతిరేక ఫలితాలు ఉన్న చోట్ల ప్రభావం తగ్గుతుంది.